పులిపోయి భూతం పట్టుకున్న చందంగా తయారవుతుంది. వాస్తవంగా బ్లూ ఫ్లాగ్ పోయింది మొన్న ఋషికొండలో, మళ్ళీ ఇప్పుడు తెచ్చారు. చాలా కష్టపడ్డారు, వేగంగా, అది అభినందించుకున్నాం కూడా నేను. కానీ ఇప్పుడంట కొత్తగా విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగేందుకోసం రాష్ట్రంలోని బీచ్లలో కాక్స్ పాకలు ఏర్పాటు చేస్తారు. అంటే రెల్లి గడ్డితో ఏర్పాటు చేసిన పాకలు ఏర్పాటు చేస్తారు. బాగుంది అది. విదేశీయుల కోసం ఎందుకు, మన స్వదేశీయులకు కూడా వేయచ్చు. అక్కడ శుభ్రంగా ఏ భోజనాలు గీజనాలు అట్లాంటివి ఏర్పాటు చేస్తే బాగానే ఉంటుంది. కానీ అక్కడ బీరు వైను వంటి విక్రయాలు చేపడతారట. ఇది నిన్న టూరిజం మంత్రి గారు చెప్తుంది. అంటే మనం బీచ్లకి వెళ్ళేది మందు కొట్టడానికే, కుటుంబ సహితంగా వెళ్ళడం కోసం కదా బీచ్లో ఉండాల్సింది. మందు కొట్టడానికి విదేశాల్లో ఉంది ఆ సంస్కృతి. విదేశాల్లో ఇప్పుడు థాయిలాండ్లో, లేకపోతే మలేషియాలో, లేకపోతే గోవాలోను, మన దేశంలో కూడా గోవా లాంటి చోట్లను మందు కొట్టడం కోసమే వెళ్తారు. తాగుబోతులకే అది హయ్యెస్ట్ ప్రయారిటీ. చివరికి కుటుంబం అంతా కలిసి తాగాలనుకుని అక్కడికి వెళ్తారు. బట్ ఆంధ్రప్రదేశ్కి ఆ దరిద్రం ఇంకా అంటలేదే. కుటుంబం అంతా ఇల్లు కలిసి మందు కొట్టేటటువంటి దరిద్రం ఇంకా అంటలేదే. బీచ్లకు కుటుంబాలతో వెళ్తారు. ఇక్కడ ఎక్కువగా స్నేహితులు వెళ్తారు, కుటుంబాలు వెళ్తారు. అక్కడ ఎవరన్నా మద్యం తాగుతూ ఉంటే కనుక అది తప్పు అంటాం. ఇప్పుడు ప్రభుత్వమే మద్యం అక్కడ అమ్ముతాము, బీర్లు వైన్లు అంటే తాగినోడు అక్కడ మిగతా వాళ్ళతో సక్రమంగా ప్రవర్తిస్తాడా? లేదా అక్కడ మహిళలు ఇక ఒకడు తాగుతుంటే ఆడ పక్క నుంచి కుటుంబం తమ అక్కడ ఎంజాయ్ చేయగలుగుతుందే? అదే సందర్భంలో తాగడాన్ని ఇట్లాగా ఓపెన్ చేస్తామా మనం? ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా? ఆలోచించాల్సిన అంశం.